Different in the building. Since we in the building. Is when we leave. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే మనం డీజో వాచ్ ఆర్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఫస్ట్ సెల్ అయితే పర్చేస్ చేశాను. సో ఇప్పుడు ఓపెన్ చేసి లోపల ఏం కనెక్ట్స్ వస్తున్నాయి అండ్ వాచ్ ఎలా ఉందైతే చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డీజో వాచ్ ఉంటుంది. సో ఇదైతే బిల్ అనమాట. సో వాచ్ అయితే ఇది డీజో అని రాసింది పైన అండ్ కింద డీజో అని రాసింది, పైన అయితే ఏం లేదు. అండ్ రైట్ లో అయితే మనకి దీని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారనమాట. సో 3.3 ఇంచెస్ AMOLED డిస్ప్లే అండ్ 110+ స్పోర్ట్స్ మోడ్ అండ్ దీంట్లో మనకి హార్ట్ రేట్ అండ్ SpO2 మానిటరింగ్ కూడా ఉంది. 5 ATM వాటర్ రెసిస్టెన్స్, 10 days బ్యాటరీ లైఫ్ అండ్ 150+ స్టైలిష్ వాచ్ ఫేసెస్ అని వచ్చింది. సో బ్యాక్ సైడ్ అయితే దీని ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అవి ఉన్నాయి అనమాట. సో MRP అవన్నీ. లెఫ్ట్ సైడ్ అయితే డీజో రియల్మీ టెక్ లైఫ్ అని ఉంది. సో ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో లోపల ఏం కరెంట్స్ వస్తున్నాయని వాచ్ ఎలా ఉందైతే చూద్దాం. సో ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ అయితే వాచ్ ఉందన్నమాట. సో వాచ్ ఫస్ట్ పట్టుకోగానే ప్రీమియం ఫీల్ అయితే ఉంది. సో వాచ్ అయితే పక్క పెట్టేద్దాం. సో లోపల ఏం కరెంట్స్ వస్తున్నాయో చూద్దాం. సో దీంట్లో ఒక చిన్న బాక్స్ లాంటిది అయితే ఉంది. సో దాంట్లో అయితే మనకి చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చూడొచ్చు పిన్స్ ఉన్నాయి, సైడ్ అయితే మ్యాగ్నెట్స్ అవి. సో ఇది కూడా పక్క పెట్టిద్దాం. సో లెంత్ అయితే వైర్ లెంత్ అయితే షార్ట్ గానే ఉంది. సో నెక్స్ట్ అయితే యూజర్ గైడ్ అనమాట. సో ఇది చదువుకుంటే బెస్ట్ వాచ్ వాడే ముందు. సో అన్ని పక్కకు పెట్టిద్దాం, వాచ్ చూద్దాం. సో వాచ్ అయితే ఫస్ట్ ఛార్జింగ్ చేసి వాడాలని ఉంది. సో ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెట్టండి. ఒకవేళ ఛార్జింగ్ ఉన్నా కానీ ఛార్జింగ్ పెట్టే మనం యూజ్ చేయాలన్నమాట. సో లేదంటే మధ్యలో ఆగిపోతుంది. సో వాచ్ అయితే ఫస్ట్ ప్రీమియం అనిపించింది నాకైతే. సో దీంట్లో మనకి సిలికాన్ వాచ్ ట్యాప్స్ ఉన్నాయి అండ్ మెటల్ ఫ్రేమ్ అయితే ఉంది. AMOLED డిస్ప్లే అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టాలి వాచ్ ఆన్ అవడానికి. సో చూడొచ్చు ఈ పిన్స్ అయితే వెనకాల ఉంటుంది. సో దానికైతే అటాచ్ చేయాలన్నమాట. సో ఈ పిన్స్ అయితే రివర్స్ లో అటాచ్ చేస్తే ఛార్జింగ్ పెట్టడానికి అయితే అవ్వదు. సో పర్ఫెక్ట్ పొజిషన్ లో పెడితే క్లిప్స్ అయితే వాచ్ కి అయితే అటాచ్ అవుతాయి అనమాట, మ్యాగ్నెటిక్ వి. సో ఇప్పుడు నేను ఛార్జింగ్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడు మనం ఆన్ చేసి చూద్దాం. సో చూడొచ్చు ఆన్ చేయగానే మనకి డీజో అని వచ్చింది. సో ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, ఇంగ్లీష్ పెట్టాను. సో ఇక్కడ QR కోడ్ వచ్చింది కదా. సో మనం ఈ QR కోడ్ అయితే మన ఫోన్ లో డీజో యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ మనం డీటెయిల్స్ అన్ని లాగిన్ అయ్యాక అయితే స్కాన్ చేయాలన్నమాట. సో అప్పుడు డైరెక్ట్ గా వాచ్ కనెక్షన్ ఫేస్ లోకి తీసుకెళ్తుంది. సో బ్యాక్ చూసుకుంటే మనకి సెన్సార్స్ అయితే ఇచ్చారు. సో SpO2 సెన్సార్ అండ్ హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. సో అండ్ వాచ్ స్ట్రాప్స్ చేయడానికి కూడా చిన్న లాక్ లాంటిది అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో వాచ్ స్ట్రాప్స్ అయితే బాగున్నాయి అనమాట. ఆన్ చేయగానే మనకి డీజో బీ డిఫరెంట్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు డీజో యాప్ అయితే ఫస్ట్ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ డీజో యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో డీజో బీ డిఫరెంట్ అని అయింది కదా. సో కీప్ ఫిట్ అని ఉంది, హెల్త్ మానిటరింగ్ అని ఉంది. సో డన్ నొక్కాలి. సో ఇక్కడ మనకి అకౌంట్ లేకపోతే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నొక్కాలి అండ్ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. సో నెక్స్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. సో నెక్స్ట్ హైట్ కూడా అడుగుతుంది, హైట్ కూడా ఇవ్వాలి. వెయిట్ కూడా ఇవ్వాలి, మన వెయిట్ ఎంత. డీజో వాచ్ టు డీజో వాచ్ ఆర్ ఉంది కదా, పైన ఇదైతే గ్లిచ్ ఉన్నట్టుంది, వర్క్ అవ్వట్లేదు. సో పైన ఇక్కడ స్కాన్ ఉంటుంది కదా రైట్ సైడ్ టాప్ లో. సో ఆ స్కాన్ అయితే మనం క్లిక్ చేసి వాచ్ లో QR కోడ్ అయితే మనం స్కాన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం స్కాన్ పైన అయితే క్లిక్ చేసాం కదా. సో ఇప్పుడు QR కోడ్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ లో సో దాన్ని అయితే మనం స్కాన్ చేసుకోవాలి. సో స్కాన్ చేసుకుంటే మనకి వాచ్ అయితే పేర్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పేరింగ్ రిక్వెస్ట్ అడుగుతుంది. సో రెండు పేర్ అయితే అవుతున్నాయి అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు వాచ్ అయితే ఫోన్ కి పేర్ అయింది. సో ఇక్కడ వచ్చింది డీజో వాచ్ ఆర్. ఇప్పుడు అప్డేట్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ అప్డేట్ అయితే చేసి చూపిస్తున్నా చూడొచ్చు. సో ఇప్పటి వరకు నేను వాచ్ ఒక 1 వీక్ నుంచి వాడుతున్నాను. సో అప్డేట్స్ అయితే 2-3 అప్డేట్స్ దాకా వచ్చాయి. సో ఇది వాచ్ ఫిట్టింగ్ అయితే బాగుంది, పర్ఫెక్ట్ గా అయితే ఫిట్ అవుతుంది అండ్ లుక్ కూడా బానే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు ఫుల్ సన్ లైట్ లో కూడా మనకి బానే కనిపిస్తుంది వాచ్. సో కెమెరా అయితే అంత క్లారిటీగా క్యాప్చర్ చేయలేకపోతుంది కానీ మనకైతే కనిపిస్తుంది. సో ఇక్కడ దీంట్లో సెడెంటరీ రిమైండర్ అని కూడా ఉంది. సో గోల్ అచీవర్ ఉంది అండ్ వాటర్ డ్రింక్ రిమైండర్ ఉంది అండ్ హార్ట్ రేట్ రిమైండర్ కూడా ఉంది అనమాట. ఫైండ్ మై డివైస్ ఆన్ చేయగానే మనకి సౌండ్ వస్తుంది అనమాట. సో సేమ్ ఫీచర్ మనకి మొబైల్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మన మొబైల్ ఫైండ్ డివైస్ అని ఉంటుంది. సో ఇది నొక్కాక మనకి వాచ్ కూడా వైబ్రేట్ అవుతుంది. SpO2 అయితే మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో SpO2 అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో రీడింగ్స్ అయితే యాక్యురేట్ గానే ఉన్నాయి అండ్ హార్ట్ రేట్ కూడా క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో హార్ట్ రేట్ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ఒక 20-30 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. రేట్ కూడా కొంచెం నాకైతే యాక్యురేట్ గానే అనిపించింది. సో ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేస్ మనకి డిజిటల్ అండ్ అనలాగ్ ఉన్నాయి. సో ఇందాక పెట్టిన డిజిటల్ అనమాట. ఇప్పుడు అనలాగ్ అయితే చూడొచ్చు మీరు. సో అలా బ్లింక్ ఆన్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వాచ్ ఫేసెస్ అయితే చూడొచ్చు. సో మనకి వాచ్ లో అయితే ఓన్లీ 5 ఫేసెస్ ఉంటాయి. సో మిగతా ఫేసెస్ కావాలంటే మనం యాప్ లోంచి వెళ్ళి సెట్
చేసుకుంటే అవన్నీ వాచ్‌లోకి వస్తాయన్నమాట. దీని 5 ఫేసెస్ అయితే వాచ్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో, ఇప్పుడు మనం కస్టమ్ వాచ్ ఫేస్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. సో, దానికి ఫస్ట్ మనమైతే కస్టమ్ డయల్ మై డయల్స్‌లోకెళ్ళి కస్టమ్ డయల్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. అండ్ కస్టమ్ డయల్ క్లిక్ చేశాక ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ పిక్చర్ అని నొక్కాలి. సో, ఇక్కడ ఆల్బమ్ నుంచి మనం ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఇక్కడ టెక్స్ట్ స్టైల్ ఉంటుంది. సో, అది మార్చుకుంటే మనం టైమ్‌ని మూవ్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు సింక్ నొక్కగానే మనకి పిక్చర్ అండ్ టైమ్ అయితే మనకి వాచ్‌లో సింక్ అవుతుంది. సో, వాచ్‌లో సింక్ అవ్వడం కూడా టైం పడుతుంది. సో, నాకు తెలిసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో ఫిక్స్ చేస్తారనుకుంటా. ఒక 20, 30 సెకండ్స్ అయితే టైం పడుతుంది మరి. సో, చూడొచ్చు ఇప్పుడు వాచ్ ఫేస్ అయితే సింక్ అయిపోయింది కదా! సో, ఇదైతే వచ్చేసింది మనకి. సో, ఇప్పుడు టైమ్ నేను కిందకి తీసుకొచ్చాననమాట. సో, టైం కూడా వచ్చింది. కెమెరా అయితే చూద్దాం. సో, ఇక్కడ కెమెరాలోకెళ్ళి మనం కెమెరా పైన ట్యాప్ చేయగానే అది డీజో యాప్‌లో ఉన్న కెమెరాతోనే వర్క్ అవుతుందనమాట. సో, నార్మల్ కెమెరాతో కూడా వర్క్ అయితే బాగుందనిపించింది నాకైతే. ఇక్కడైతే మోడ్స్ ఉన్నాయన్నమాట. స్పోర్ట్స్ మోడ్స్ అయితే మనకి యాప్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. 110 దాకా ఉన్నాయి. సో, మనం ఏది కావాలంటే అది యాప్‌లోకి అయితే పుష్ చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళి డిస్‌ప్లేలోకెళ్దాం. డిస్‌ప్లేలో మనకి స్క్రీన్ టైమ్ కూడా ఉంది. సో, ఇక్కడ నుంచి మనం వాచ్ ఎంతసేపు ఆన్‌లో ఉండాలో కూడా సెట్ చేసుకోవచ్చు. సో, నేనైతే 20 సెకండ్స్ అయితే పెట్టాను. ఏదైనా మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం. సో, చూడొచ్చు వర్కౌట్ అయితే స్టార్ట్ అయింది 3-1 అని. సో, ఇక్కడ క్యాలరీస్, టైమ్ అవన్నీ అయితే చూపిస్తుందనమాట. సో, నెక్స్ట్ మనం స్లీప్ అవన్నీ ఎలా కాలిక్యులేట్ చేస్తుందో చూద్దాం. సో, దానికోసం మనం డీజో యాప్ ఓపెన్ చేయాలి. సో, ఓపెన్ చేశాక ఇక్కడ మనకి డైరెక్ట్ హోమ్ పేజ్‌లోనే చూపిస్తుంది. ఎంతసేపు పడుకున్నాం, డైలీ ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి, అండ్ ఎన్ని స్టెప్స్ చేసామని. సో, అది మనం గోల్ కూడా పెట్టుకోవచ్చనమాట. ఇక్కడ చూడొచ్చు. సో, మనకైతే అది స్లీప్ అయితే కాలిక్యులేట్ చేసింది. కానీ ఇక్కడైతే నేను మధ్యలో ఒకసారి లేచుండొచ్చు. కానీ తర్వాత అయితే అది కాలిక్యులేట్ చేయలేకపోయింది. సో, ఒక 90% దాకా అయితే యాక్యురేట్‌గానే కాలిక్యులేట్ చేస్తుంది. సో, ఇక్కడ మనది వీక్లీ, మంత్లీ, డైలీ అండ్ ఇయర్లీ డేటా కూడా చూడొచ్చు స్లీప్‌ది. అండ్ అలాగే హార్ట్ రేట్ కూడా డేటా కూడా ఉంటుంది. అండ్ చూడొచ్చు ఇక్కడ హార్ట్ రేట్, యావరేజ్ హార్ట్ రేట్, మాక్సిమం హార్ట్ రేట్, మినిమమ్ హార్ట్ రేట్ అని చూపిస్తుందనమాట. మాకు ఎస్‌పీఓ2 అయితే మరి ఆటోమేటిక్‌గా స్కాన్ చేయట్లేదు కాబట్టి నేను మాన్యువల్‌గా ఒక 2, 3 టైమ్స్ చేశాను అంతే. సో, అందుకనే ఎస్‌పీఓ2 అంత డేటా అయితే లేదు. హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా సెట్ చేసుకోవచ్చనమాట సెట్టింగ్స్‌లోంచి. రిమైండర్ సెట్టింగ్స్‌లోకెళ్ళి మనం సెడెంటరీ రిమైండర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చనమాట. ఇక్కడ మనం మోర్ సెట్టింగ్స్‌కెళ్తే మనకైతే టార్గెట్ అయితే సెట్ చేసుకోవచ్చనమాట. డైలీ ఎన్ని స్టెప్స్ చేయాలి అండ్ ఎంత డిస్టెన్స్ నడవాలి అండ్ ఎన్ని క్యాలరీస్ బర్న్ అవ్వాలని. ఇక్కడ ఫుల్ సన్‌లైట్‌లో పెట్టినా గాని మనకి డిస్‌ప్లే అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. సో, అమోలెడ్ డిస్‌ప్లే కాబట్టి మనకి కలర్స్, వీవింగ్ యాంగిల్స్ అన్నీ బానే ఉన్నాయి. బిల్డ్ కూడా మెటాలిక్ బిల్డ్ కాబట్టి కొంచెం ప్రీమియంగా ఉంది. వాచ్ అయితే తీసుకోవచ్చు. కానీ కొన్ని బ్యాటరీ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో ఫిక్స్ చేయొచ్చు. సెట్టింగ్స్‌లోకెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు నేను ఫుల్ సన్‌లైట్‌లో ఉన్నా గాని మనకి డిస్‌ప్లే అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో, మొబైల్‌లో అంత బాగా రాలేదు గానీ, ఇంకా రియల్‌గా అయితే ఇంకా మంచిగా కనిపిస్తుందనమాట. సో, ఇప్పుడు చూడొచ్చు ఇంకొక ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేశాను. సో, ఇది మనకి డిమ్ అయ్యి తర్వాత ఆఫ్ అవుతుందనమాట. సో, నార్మల్‌గా ఆఫ్ అవ్వాలి కదా! సో, ఇక్కడ మన డేటా, స్టెప్స్, క్యాలరీస్ అండ్ హార్ట్ రేట్ అవన్నీ చూపిస్తూ ఉంటదనమాట. అండ్ ఇది స్లీప్ టైమ్ అనమాట. స్లీప్ టైమ్ కూడా 90% వరకు యాక్యురేట్‌గానే కాలిక్యులేట్ చేస్తుంది. సో, దీంట్లో గ్లిచ్ ఏంటంటే మనకి వచ్చిన నోటిఫికేషన్సే ఒక 4, 5 టైమ్స్ అలా చూపిస్తుందనమాట. సో, వచ్చిందే మళ్ళీ మళ్ళీ వచ్చి వాచ్ అయితే వైబ్రేట్ అవుతుంది. సో, ఈ వాచ్ అయితే నాకు బానే అనిపించింది. సో, 5,000 అండర్‌లో మీరొక మంచి వాచ్ కోసం చూస్తుంటే దీంట్లో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, కొనుక్కోవచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.